డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని, నాగరాణి గారిని వారి కలెక్టర్ ఆఫీస్లో కలిసి ఈ గత 15 రోజులుగా వారిచ్చిన సహకారానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఒక ఆయన సాంఘిక సంక్షేమ కొన్ని స్కూల్స్కి బల్లలన్నీ వాళ్ళ సిఎస్ఆర్ నిధుల నుంచి ఒక 5 lakhs చెక్ ఇచ్చి అది కూడా అందజేయటం జరిగింది. ఆ సందర్భంగా యాక్టివిటీస్ అన్నీ కూడా వారికి చెప్పటం. ఇప్పుడు ఆకివీడు ఉంది, ఆకివీడులో డంపింగ్ యార్డ్ హాస్పిటల్కి ఆనుకుని, దూరం కూడా కాదు, ఒకటే కాంపౌండ్ వాల్, డంపింగ్ యార్డ్కి, మున్సిపాలిటీ చెత్తకి, హాస్పిటల్కి రోజు ఆ చెత్త కాలుస్తారు, ఆ పగిలి పిలుస్తారు, ఎందుకంటే దారుణం ఉండదు. సో ఆ సమస్యని మరి వేరే ల్యాండ్ ఐడెంటిఫై చేసి రెవెన్యూ ల్యాండ్ వారికి చెప్పడం, వారు తక్షణం దాని మీద చర్యలు తీసుకుంటారన్నారు. ఇందాక నువ్వు ఒక ఇంపార్టెంట్ ప్రశ్న వేసావు. మనం ముందు చూపుతో వెళ్ళినందువల్ల కొంతవరకు వరద నివారణ తగ్గించగలిగాం. కానీ ఈ రైల్ చెరువుల వల్ల డ్రైన్లో కలపవలసిన నీటిని హార్వెస్ట్ చేసినప్పుడు ఆ డ్రైన్లో మూమెంట్ అవ్వక పంట కాలంలో కలిపి దానివల్ల ప్రజలు రోగగ్రస్తులు అవుతున్నారు. బట్ చాలా ఏరియాకి మనం తలపెట్టిన పరిమళ, నిన్న ఉదయం అక్కడికి వెళ్ళాం కదా, ఆ పరిమళ స్విచ్ ఆన్ చేసాం, పనులు నడుస్తున్నాయి. ఒక 3-4 రోజుల్లో ఏదన్నా బాలారిష్టాలు ఎదురైతే అవన్నిటిని కూడా సమర్థవంతంగా పూర్తి చేయడానికి స్టాఫ్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. లేట్ అయితే ఆగస్టు నెలాఖరు నాటికి ఆ స్కీమ్ని రెడీ చేస్తే డైరెక్ట్గా మంచినీరే ఎటువంటి సమస్యలు లేకుండా అందుతుంది.